ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. 25వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి వాగ్దానము. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అనున్నదా? అప్పటికి అబ్రహాము ఒక్క కార్యం కూడా చూడలేదు. మీరు ఆలోచించండి. అబ్రహాము ఎదుట మాట్లాడుతున్న ఈ దేవుడు ఒక అనారోగ్యం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు అన్న సూచక్రియ చూడాల. ఒక బ్రతుకు బాగుపరిచిన అది కూడా చూడలేదు. మరి ఏదైనా అద్భుతం ఏమైనా చూసాడప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో జరిగిన కార్యాలు ఏమీ అక్కడ జరగలేదు. ద్రాక్షారసం అయిపోతే అది నీరు ద్రాక్షారసంగా ఏది చూడలేదు. ఓన్లీ స్వరం వినేవాడు. ఆ స్వరము అబ్రహాముని నడిపించేది, ఆ మాట అబ్రహాముని నడిపించేది, ఆ మాట ప్రకారము జీవించేసేవాడు. కానీ దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, ఏమో మాకు తెలియదు, మాకేమన్నా చూపించావా, మా ఎడలని కార్యాలు ఏమన్నా మా కన్నుల ఎదుట జరిగించావా, మరి మేము ఎలా నమ్మాలి, చూచి నమ్మాలి కదా అని ఏమనలేదు, సైలెంట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు, దేవుడు ఎంతగా స్వస్థతలు ఇస్తున్నాడో, ఎంతగా ప్రార్థిస్తే ఆ స్వస్థతలు, విడుదలు, వివాహ కార్యాలు, పిల్లలు, ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నా మరే సమస్య రాగానే ఇంకంతే. ఏమంటారంటే గ్లాసులు ఎలా పడిపోతాయి ఒకటి సేమ్ అలా పడిపోతారు అంతే. ఆత్మీయ ఆ స్థాయిలోంచి అలాగే పడిపోతారు. ఇంకా విశ్వాసం ఉండదు, ఏముండదు. అమ్మ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు కదంటే అది ఒకప్పుడు అండి. ఇప్పుడు ఈ కార్యం కావాలి, ఇంకెప్పటికప్పుడు అంటే అద్భుత కార్యం అలా జరుగుతూ ఉంటేనే వీళ్ళు అలా నించుంటారు. ఎప్పుడైతే అద్భుత కార్యం జరగడం ఆగిపోతారు, వీళ్ళు ఆగిపోతుంటారు, వీళ్ళు పడిపోతుంటారు. అలాంటి అల్ప విశ్వాసం అన్నమాట ఇదంతా. కానీ అబ్రహాము ఏది చూడలేదు, తన కళ్ళ ముందు ఏ అద్భుతమో జరగలేదు, కానీ దేవుని నమ్మాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పారు. అంత గొప్ప విశ్వాసం పెట్టుకున్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా చూచినా చూడకపోయినా దేవుని యందు విశ్వాసమే